వైఎస్ఆర్ జిల్లా బద్వెల్లో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఓ పాఠశాల ముందు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు పెట్టుకున్న బడ్డీ కొట్టును జేసీబీతో తొలగించారు టీడీపీ నేతలు. 20 ఏళ్ల నుంచి బంకుతో జీవనోపాధి సాగిస్తున్నాడు చెన్నయ్య అనే వ్యక్తి. వైఎస్ఆర్సీపీ తరఫున కౌన్సిలర్గా ఉన్నారు చెన్నయ్య కోడలు. కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరమని ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీనికి నిరాకరించినందుకు చెన్నయ్య బంకును జేసీబీలతో తొలగించారు. చెన్నయ్యకు అండగా నిలిచారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అయితే తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఎందుకంటే బద్వేలు పట్టణంలో ప్రతి ఫుట్పాత్ మీద అన్ని చోట్ల కూడా ఇట్లాంటి చిన్న చిన్న బడ్డీ బంకులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుట్లో ఈ చెన్నయ్య అనేటువంటి వ్యక్తి కూడా ఒక అతనికి స్థానికంగా మంచి పేరు ఉండటము, అతని కోడలు కౌన్సిలర్ గా గెలిచినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ తరఫున. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం నేతలు అతన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. పలుసార్లు కూడా అతన్ని పార్టీ మారి తెలుగుదేశంలోకి రావాలని కోరగా అతను నిరాకరించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అతను టార్గెట్ చేస్తూ గతంలోనే అనేక సార్లు బెదిరింపులు, ఈ షాపు ఏదైతే బడ్డీ బంకు ఉందో ఆ బంకుని మేము తొలగిస్తామని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పాఠశాల ముందు చిన్న చిన్న పిల్లలకి తినేటటువంటి పదార్థాలు అవి పెట్టుకుని షాప్ నడిపించుకుంటున్నటువంటి చెన్నయ్య ఏదైతే వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇటీవల ఏదైతే విద్యుత్ ఉద్యమంలో భాగంగా జిల్లా అక్కడికి వెళ్ళినటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సుధా వీళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని మరింతగా కసిగా పెంచుకొని ఏదైతే ఫిర్యాదు చేస్తారో మా మీద, అంటే పార్టీ నాయకులు కూడా ఏదైతే నగరంలో ఏదైతే బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ఆక్రమణలు ఏదైతే మీరు అంటున్నటువంటి అట్లాంటి చిన్న చిన్న బంకులు కూడా ఆక్రమణలు అంటున్నారు, వాటన్నిటిని తొలగించిన తర్వాత చెన్నైది కూడా తొలగించండి, సహకరిస్తాం మేము, కానీ ఒక్క చెన్నైనే టార్గెట్ చేసి ఈ విధంగా మీరు చేయటం అనేది సరికాదు అని చెప్పేసి ఏదైతే మున్సిపల్ అధికారులతో కానీ ఇతర అధికారులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అలా మాట్లాడించారు వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియజేశాడనే ఉద్దేశంతో ఇమీడియట్ గా 2 రోజులు కూడా కాకముందే అతని షాపుని తొలగించడానికి ఈ రోజు జేసీబీలు తీసుకొని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలకి దిగుతున్నటువంటి నేపథ్యం అయితే వైఎస్ఆర్సీపీ అంటే ఉండకూడదని చెప్పి వాస్తవంగా అక్కడ బద్వేలు నియోజకవర్గంలో డాక్టర్ సుధా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇటు మున్సిపాలిటీలో కానీ అదేవిధంగా ఇటు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో ఇలా బెదిరింపులకు దిగి తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కక్ష సాధింపుగా ఈ కార్యక్రమాన్ని కొడిగట్టారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.